మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి బీడీఎస్ రిజల్ట్ విడుదల చేశారు. ప్రొవిజనల్ రిజల్ట్, స్ట్రే వేకెన్సీ రౌండ్ విడుదల చేశారు. అండ్ ఆల్ ఇండియా కోటాలు కూడా అండ్ ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది. 18th నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోండి, స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని ఇచ్చారు. సో ఒకసారి ఆ వీడియో కూడా చేశాను, ఒకసారి అది చూడండి. ఇక్కడ బీడీఎస్ గురించి, తర్వాత ఆయుష్ కోర్సెస్ గురించి నోటిఫికేషన్స్ వచ్చాయి. కొద్దిమంది పేరెంట్స్ సార్ మాకు వస్తుందా రాదా అని అడుగుతున్నారు, డైలమాలు ఉన్నారు. కొంచెం క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈరోజు వచ్చిన నోటిఫికేషన్. ఫస్ట్ నేను బీడీఎస్ది కంప్లీట్ చేస్తాను. బీడీఎస్ కన్వీనర్ కోటా 2025-26 నోటీస్ ఫర్ ప్రొవిజనల్ రిజల్ట్ ఇచ్చారు. అండర్ స్ట్రే రౌండ్ అండ్ కాలేజ్ వైజ్ లిస్ట్ ఇచ్చారు. దీనికంటే ముందేమి ఇచ్చారంటే బీడీఎస్ కన్వీనర్ కోటా 2025-26 లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఫేజ్ 3. ఫేజ్ 3 తర్వాత ఎంతమంది నాట్ రిపోర్టెడ్ ఉన్నాడో ఒకసారి చూడండి. ఫేజ్ 3 తర్వాత ఇంతమంది స్టూడెంట్స్ నాట్ రిపోర్టెడ్ అనమాట. ఎంతమంది ఉంటారు? ఆల్మోస్ట్ 111 స్టూడెంట్స్ నాట్ రిపోర్టెడ్. కాబట్టి స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్కి సీట్ వచ్చింది. ఒక్కసారి చూడండి, అది కూడా ఇస్తా. ఇక్కడ ఇచ్చారు చూడండి, కన్వీనర్ కోటా నోటీస్ ఫర్ ప్రొవిజనల్ రిజల్ట్ అండర్ స్ట్రే రౌండ్ కాలేజ్ వైజ్ లిస్ట్ ఇచ్చారు. అయితే ఇది ప్రొవిజనల్ రిజల్టే ఇచ్చారు. ఎందుకు అంటే మీకు చెప్తా చూడండి, ఏమన్నా మిస్టేక్ పడ్డా, తప్పులు పడ్డా, ఓకేనా, ఏదైనా రాంగ్ అనిపించినా మీరు ఏం చేయండి అంటేనంటే గ్రీవెన్స్ పెట్టండి అని ఇచ్చారు. ఇట్ ఈస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ క్యాండిడేట్స్ దట్ ది కాలేజ్ వైజ్ ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీడీఎస్ కోర్సెస్ అండర్ స్ట్రే రౌండ్ ఆఫ్ కంపెనెంట్ అథారిటీ కోటా 2025-26 is now available in the university website. Any discrepancies in the said provisional result may immediately be given specifically through candidates login only. రేపు 11:30 18th December రేపు మార్నింగ్ 11:30 వరకు మీకు ఏమన్నా మిస్టేక్ కనిపిస్తే గ్రీవెన్స్ పెట్టండి అని చెప్తున్నారనమాట. కొద్దిమంది స్టూడెంట్స్ ఇప్పుడు జాయిన్ అవ్వద్దు అనుకుంటారు. ఇప్పుడు మేము జాయిన్ అవ్వద్దు, మేము అది వచ్చింది, మేము ఈరోజు డిసిషన్ చేంజ్ చేసుకుంటున్నాము, మేము లాంగ్ టర్మే ప్రిపేర్ అవుతాము అని అనుకున్నా మీరు మెయిల్ పెట్టండి, నా సజెషన్. ఎందుకంటే స్ట్రే రౌండ్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ క్యాండిడేట్ ఇది లింక్ ద్వారా చేయాలి. ఇక్కడ రిజల్ట్ ఇచ్చారు చూడండి, రిజల్ట్ ఇక్కడ ఇచ్చారు. నోట్ సబ్మిషన్ ఆఫ్ గ్రీవెన్సెస్ బై 11:30 AM ఆన్ December 18th. దీని తర్వాతనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. మీకు కాలేజ్ వైజ్ ఇచ్చారు. అనిల్ నీరుకొండ కాలేజ్ ఎన్ని, దాదాపు 5 సీట్స్, కేర్ డెంటల్ కాలేజ్ ఎన్ని 3 సీట్స్, ఇలా కాలేజ్ వైజ్ ఇచ్చారు. ఇక్కడ మీకు స్ట్రే రౌండ్ అని ఉంటుంది. ఫేస్ లాస్ట్కి కాలం స్ట్రే రౌండ్ అని ఉంటుంది. ఓకే, సీరియల్ నెంబర్, నీట్, రూల్ నెంబర్, స్కోరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, లోకల్, అలాట్మెంట్ డీటెయిల్స్, ఫేజ్ అని ఇచ్చారు కదా. ఇందులో మీ డీటెయిల్స్, సార్ నా నేమ్ కరెక్టే ఉంది, నా రూల్ నెంబరు లేదంటే ఇక్కడ ఇది తప్పు పడ్డది అని అనుకుంటే మీరు పెట్టండి. ఒకటి ఇక్కడ కొద్దిమందికి పిహెచ్ కాన్ అని ఇస్తే మీరేం కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ SC1F కాన్ అని ఇచ్చిండ్రు అనమాట, అది కన్వర్టెడ్. ఓకే, మీకు సీట్ మీ మెయిన్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్రీవెన్స్ పెట్టే ప్రయత్నం చేయండి. ఇలా ఇచ్చారు దాదాపుగా మొత్తం. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ కడప ఒక సీటు ఇలా వచ్చింది. సో టోటల్గా చాలా సీట్స్ వచ్చాయి యాక్చువల్గా స్ట్రే వేకెన్సీ రౌండ్లో. ఓకే, ఇది మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. రేపు మార్నింగ్ 11:30 వరకు పెట్టండి. పెట్టిన తర్వాత మీకు రేపు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు, కొత్త ఎవరికైనా సీట్ వస్తే. ఎవరైనా వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు యూనివర్సిటీ వాళ్ళ దగ్గర మాట్లాడండి. ఇది బీడీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇంకొకటి, బీడీఎస్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకే, అయితే బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఫర్ కన్వీనర్ కోటా స్ట్రే రౌండ్ వెబ్ ఆప్షన్స్ గురించి ఇచ్చారు. బీఎస్సీ నర్సింగ్ గురించి ఎవరైనా అనుకుంటే, ఓకే, స్కెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 6 PM 17 అంటే ఈరోజు 6 PM నుంచి 19th 4 PM వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. ఎవరైనా డిసిషన్ చేంజ్ చేసుకుని నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తా సార్, నేను లాంగ్ టర్మ్కి వెళ్ళను అని అనుకుంటే, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్, ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ ద మెరిట్ లిస్ట్ నోటిఫైడ్ ఇన్ ద వెబ్సైట్ ఆన్ 18/10/2025. ఇక్కడ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అంటున్నారు. ఓకే, క్యాండిడేట్ హూ ఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ సీట్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. మీకు సీట్ వచ్చి ఉండొద్దు అంతే, ఇక సింపుల్ చెప్పాలంటే.
క్యాండిడేట్ అలాటెడ్ సీట్స్ అండర్ ఫేజ్ 1 టు మేనేజ్మెంట్ కోటా ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్. మేనేజ్మెంట్లో వచ్చిన దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఇస్తున్నారు ఇక్కడ. ఒక హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్, హూ ఆర్ హోల్డింగ్ ఏ సీట్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, ఒక్కసారి చూసుకోండి. అండర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 3 1216 సీట్లు ఉన్నాయంట. నాన్ జాయినింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద ఫేజ్ 3 775. వేకెన్సీస్ డ్యూ టు క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 3 4 సీట్స్ ఉన్నాయంట. ఒకసారి ఇది చూసుకోండి క్లియర్గా. ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే, కొద్ది మందికి ఇక బీడీఎస్ రాదని కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఆయుష్ గురించి కూడా టెన్షన్గా చూస్తున్నారు. యూజీ ఆయుష్ కోర్సెస్ 2025-26 కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకే, BAMS, BHMS, BUMS, యునాని, హోమియో అండ్ ఆయుర్వేదిక్. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటికీ అంటే ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ 2 PM 17 ఈరోజు 2 PM నుండి 11 AM 18 రేపు 11 AM వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. హూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 2కి ఎవరు ఎలిజిబుల్ అంటే, క్యాండిడేట్ హూ ఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ సీట్ ఆఫ్ BHMS, BAMS, BUMS ఆఫ్ సెంట్రల్ కోటా ఆఫ్ స్టేట్ కోటా ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అండర్ దిస్ నోటిఫికేషన్. మీకు ఎక్కడ సీట్ వచ్చి ఉండొద్దు BHMS, BAMS, BUMS వీటిల్లోనే. గుర్తుపెట్టుకోండి, MBBS, BDS, BSc నర్సింగ్ ఒక్క సెట్ అనుకోండి ఆల్ ఇండియా కోటాలో. ఆ స్టేట్లో కూడా MBBS, BDS ఒక్కటి. నెక్స్ట్ ఇవి ఆయుర్వేదిక్ BHMS, BAMS, BUMS అనేది ఒక సెట్. నెక్స్ట్ నర్సింగ్ అనేది ఒక సెట్. ఇలా థింక్ చేయండి. బయోటెక్నాలజీ, B.Pharmacy అనేది అదొక సెట్ అనమాట. వీటికి లింక్ లేదు. MBBSలో సీట్ వచ్చినా BDSకి ఎలిజిబిలిటీ లేదు. కానీ ఇక్కడ ఓన్లీ BHMS, BUMS అనమాట, ఈ గ్రూప్ అనమాట. మీరు ఇలా థింక్ చేయండి. అన్నీ మిక్స్ చేసుకుని కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ ఆర్ ఇన్ ద మెరిట్ లిస్ట్ నోటిఫైడ్ ఇన్ ద వెబ్సైట్ ఆన్. మీకు మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కొద్దిమంది సార్ నేను వెబ్ ఆప్షన్స్లో లేను, ఏదన్నా ప్రాబ్లం ఉండి అంటే స్పెషల్ కేసు ఉందనుకోండి, డైరెక్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే మీకు సొల్యూషన్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిందే ఫైనల్. అంతేగాని వేరే వాళ్ళు ఎవరైనా ఇది పాసిబుల్ కాదు, ఇది రాదు అని అంటే అది 80-90% వరకే కరెక్ట్ అయి ఉండొచ్చు. 100% అయితే చెప్పలేమన్నమాట. సో మీరు డైరెక్ట్ యూనివర్సిటీనే కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాంటాక్ట్ నెంబర్ అని కొట్టినా వస్తుంది, లేదా మీకు ప్రతి నోటిఫికేషన్లో నెంబర్ ఇస్తారు, కాంటాక్ట్ నెంబర్. ఒకసారి చూసుకోండి. హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్, ద క్యాండిడేట్ హూ ఆర్ హోల్డింగ్ సీట్ సెంట్రల్ కోటా, స్టేట్ కోటా. మీకు సీటు ఉంటే ఆల్రెడీ హోల్డ్ చేసి ఉంటే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ లేదని చెప్తారనమాట. ద క్యాండిడేట్ హూ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ ఎనీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ స్టే వేకెన్సీ రౌండ్ 2. ఓకే, ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఆ సీట్స్ ఎన్ని మిగిలాయి అంటే BUMS ఏమో 16 మిగిలాయి. ఓకే, అండ్ BUMS ఎన్ని కోర్సు 16, 1, 8 సారీ BUMS 16 మిగిలాయి. BHMS ఎన్ని అంటే 8, 1, 9, 10, 13 మిగిలాయి. BAMS ఏమో 3 మిగిలాయి. టోటల్ 32 సీట్స్ మిగిలాయి. చూడండి ఇక్కడ మీకు కాలేజ్ కూడా ఇచ్చారు. NRS గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ 2 ఉన్నాయి. ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతి 1 ఉంది. మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఏమో 1 ఉంది. ASR హోమియోపతి 8, అల్లు రామలింగ గౌట్ హోమియోపతి 1, అబ్దుల్ హాక్ యునాని కాలేజ్ హాస్పిటల్ కర్నూలు 16 ఉన్నాయి అనమాట. యునానీలో ఎక్కువ మిగిలినాయి. చూసుకోండి ఒకసారి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉండి యూనివర్సిటీ వాళ్ళ దగ్గర మాట్లాడతాము అని అనుకుంటే 8978780501కి లేదా 7997710168కి కాల్ చేయండి. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే 9000780707 లేదంటే 8008250842కి కాల్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు అంత రష్ ఏమి ఉండదు. ఇప్పుడు రెస్పాండ్ అవుతారు. అప్పుడు BDS రౌండ్ 3 కోసం రెస్పాండ్ కాలేదు, కానీ ఇప్పుడు అవుతారు. ఒక్కసారి వాళ్ళ దగ్గర మాట్లాడండి. ఇంకొకటి, సార్ నాకు ఆయుర్వేదిక్లో సీట్ ఉంది, ఇప్పుడు నేను ఆల్ ఇండియా కోట MBBS ట్రై చేయొచ్చా అంటారు. మీరు ఒక్కటే చేయండి. మీరు ట్రై చేయాలనుకుంటే వెబ్సైట్ ఓపెన్ చేయండి, డీటెయిల్స్ ఇవ్వండి, అది యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్ళండి అంతే. మీకు సీట్ వచ్చిందా డైరెక్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు ఆల్రెడీ ఎక్కడైనా కాలేజీలో సీట్ ఉంటే ఇక్కడ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అప్లై చేసినంత మాత్రాన పనిష్మెంట్ అయితే ఉండదు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీకు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ కాకుండానే ప్రాబ్లం. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ వచ్చింది ఒక కాలేజీలో, నేను జాయిన్ అవ్వను అంటేనే ప్రాబ్లం అనమాట. ఎందుకు ప్రాబ్లం అంటే వేరే వాళ్ళని నువ్వు బ్లాక్ చేసినావు కదా అని చెప్పేసి ప్రాబ్లం. అంతేగాని జస్ట్ అప్లై చేసినంత మాత్రాన మీకు ప్రాబ్లం ఉండదు. ఓ సీట్ వస్తే స్ట్రే వేకెన్సీ రౌండ్ అని కనిపించింది అనుకోండి, సీట్ వస్తే జాయిన్ అవ్వాలి, అది రూల్ అనమాట. అందుకే అలాట్మెంట్లో కూడా స్ట్రే రౌండ్ అని ఇస్తారు.
ఓకేనా, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇస్తేనేమో అప్గ్రేడ్ కావచ్చు, క్యాన్సిల్ కావచ్చు, ఫ్రీ ఎగ్జిట్ కావచ్చు, కానీ స్ట్రే రౌండ్లో ఉండదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీట్ వస్తే మేము జాయిన్ అవుతాం, అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోండి. సీట్ వస్తే జాయిన్ అవుతామని నమ్మకం మీకు ఉండి కన్ఫర్మ్గా జాయిన్ అవుతామంటే అప్లై చేసుకోండి. అంతేగాని అప్లై ఎందుకు చేసుకున్నావు నువ్వు ఇక్కడ అప్లై చేసుకున్నావు కదా, అక్కడ ఆయుర్వేదిక్ సీట్ నీకు ఇవ్వని క్యాన్సిల్ చేస్తామని ఎవ్వరు అన్నారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి, బీడీఎస్ మిగిలాయి, బీఎస్సీ నర్సింగ్ మిగిలాయి. చూడండి, నేను చెప్పాను ఇంతకుముందుకు వీడియోలోనే 18th రేపటి నుంచి చేసుకోవచ్చని. తర్వాత ఆయుర్వేదిక్ దాంట్లో సీట్లు మిగిలాయి, బీఎస్సీ నర్సింగ్లా సీట్లు మిగిలాయి. ఒక స్టూడెంట్కి ఎక్కడ సీట్ రాకటే 3కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి, ఒక స్టూడెంట్కి ఆయుర్వేదిక్లో వచ్చింది, ఇప్పుడు స్ట్రే వేకెన్సీ ఎంబీబీఎస్ చేసుకోవచ్చు అంటే చేసుకోండి. అది డేటా లాక్ చేసింది అనుకోండి, ఇంకా అప్పుడు ఎవరేం చేయలేరు. మీరు చేసుకోండి, కానీ సీట్ వస్తే జాయిన్ కావాలి ఖచ్చితంగా. ఓకేనా, అప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది కదా సార్, అక్కడ సీట్ వస్తే నేను జాయిన్ అవ్వాలంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే ఎంసీసీ రూల్స్ ప్రకారం అక్కడ సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కాలేజ్ వల్ల ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఇద్దరి దగ్గర మాట్లాడతాం కదా, మీరు ఎస్కేప్ కావట్లేదు కదా కౌన్సిలింగ్ నుంచి, అంటే ఈ ప్రాసెస్ నుంచి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జాగ్రత్త అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.